ఈ 25 లక్షల డబ్బు మీదే. కృష్ణవేణి విడాకుల మీద సంతకం పెట్టనంటే ఇలాగే బెదిరించి చంపేస్తానన్నారట. ఏమైంది గేటుకి? నా పెళ్ళంలాగా టెంగరేషాలేస్తుందేంటి? ఇప్పుడు ఎట్టా పోతావో చూస్తానే. ఈ లక్ష్మికి ఎవ్వరు అడ్డొచ్చినా చంపేస్తాను. నేను ఇంట్లోకి వెళ్ళాలి. నిశ్చితార్థం పెళ్లి కూతుర్ని నేను. ఈ ఇంట్లో ఎవరో అమ్మవారి కంకణం కట్టుకొని వచ్చారు. అమ్మవారి కంకణం కట్టుకున్న లోపల ఉన్నది ఎవరు? బయటికి రండి. నేను లోపల ఉన్న స్నిగ్ధ లోపలికి వెళ్ళాలి. ఎలా 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 వెళ్ళాలి? ఏయ్, లోపల ఏం జరుగుతోంది? బయటికి రా. బయటికి రావే. నన్న వంశీ, ఈ అమ్మ ఏం చేసినా నీ
మంచి కోసమే నువ్వు నమ్ముతున్నావు కదా? వీళ్ళందరినీ కృష్ణవేణి పంపించింది. మన ఇంటి గౌరవాన్ని నాశనం చేస్తుంది వంశీ. ఇదంతా కృష్ణవేణి కుట్ర నాన్న. రత్నప్రభ గారు, ఏంటిదంతా? ప్లీజ్ మీరు కాసేపు ఆగండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రాజేశ్వరరావు గారు. ఆంటీ, ఇదంతా చూస్తుంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. స్నిగ్ధ ప్లీజ్ అమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. వరలక్ష్మి గారు, మీ మిడిల్ క్లాస్ నాటకాలు ఇంకా చాలు. మర్యాదగా బయటికి వెళ్ళండి. ఎంత గొడవ చేసి ఈ నిశ్చితార్థాన్ని ఆపుతారని ముందే నేను ఊహించుంటే ఇంట్లో నుంచి అప్పుడే గిడ్డేసేదాన్ని. రత్నప్రభ గారు, ఇంత జరిగినా మీ అహంకారం తగ్గలేదు. వరలక్ష్మి గారు, వియ్యపురాలు కదా అని మర్యాదగా మాట్లాడుతున్నాను. చూడండి, మీ అహంకారంతో మీరే మీ కొడుకు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. ఒక తల్లిగా అనురాగంతో ఆలోచించి కృష్ణవేణి జీవితాన్ని నిలబెట్టడానికి నేనొచ్చాను. మీది అహంకారం, నాది వాత్సల్యం. ఇంత జరిగినా మీరింకా నిశ్చితార్థం జరిపించాలనే ఆలోచిస్తున్నారా? స్నిగ్ధకు నా కొడుకు వంశీకి నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థం జరగదు 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 జరగదు. ఈ నిశ్చితార్థం వద్దమ్మా. ఇన్ని అబద్ధాల మధ్య, ఇన్ని గొడవల మధ్య జరిగే ఈ శుభకార్యం వద్దమ్మా, వద్దు. అమ్మా, నేనిలా అంటున్నానని బాధపడకు. నేను డిస్టర్బ్ అయ్యానమ్మా. నాకు గతం గుర్తుకొచ్చింది. కృష్ణవేణి గురించి మొత్తం తెలిసింది. తన మీద నాకు గౌరవం ఉంది. తను ఎలాంటి పరిస్థితుల్లో విడాకుల మీద సంతకం పెట్టిందో నాకు అర్థమవుతోంది. ఇప్పటికే కృష్ణవేణిని అపార్థం చేసుకున్నానమ్మా. ఇప్పుడు మళ్లీ తనను వదులుకొని శాశ్వతంగా దూరం చేసుకోలేనమ్మా. దయచేసి నన్ను అర్థం చేసుకో అమ్మా.
వరలక్ష్మి గారు, మీరు తల్లి కొడుకుల్ని విడగొట్టడానికి వచ్చారు. రత్నప్రభ గారు, జరిగింది మీ మంచికే అని బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా డబ్బుందన్న అహంకారంతో ప్రవర్తించకండి. ప్రేమలు డబ్బుకి లొంగవు, అనుబంధాలు కాసులకి తలవంచం. మీరు ఓ ఇంటి కోడలయ్యుండి మీ కోడలి బాధని అర్థం చేసుకోలేని బంటరాయ్యారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు వస్తే అత్తగా మీరు సరిదిద్దాలి. కోడలు తప్పు చేస్తే మందలించాలి. కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాలి. అది ఏ ఇంట్లో అత్తైనా చేయాల్సిన కనీస బాధ్యత. మీరే కాదు, ఆ బాధ్యత మర్చిపోయిన ఏ అత్తైనా తన చేతులతో తనే కొడుకు కోడల జీవితాల్ని నాశనం చేస్తుంది. తల్లిగా వంశీబాబు మనసుని అర్థం చేసుకోండి. వరలక్ష్మి గారు, మీరు ఇంకొక క్షణం ఇక్కడుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. Get lost! 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 నిశ్చితార్థం ఆగిపోయిందా? నేను ఒప్పుకోను. ఇంటికి రక్షగా అమ్మవారుంది. అందుకే నేను స్నిగ్ధలోకి వెళ్ళలేకపోయాను. లేదంటే నిశ్చితార్థం ఆపిన వాళ్ళ ప్రాణాలు తీసేదాన్ని. రత్నప్రభ గారు, ఏంటిదంతా? నా కూతురు స్నిగ్ధ జీవితంతో మీరు ఆడుకుంటున్నారు, మీ కొడుకు ఆడుకుంటున్నాడు. బయటికి రావే. లోపల ఏం చేస్తున్నావు? రా 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 రా. జమీందారు ఫ్యామిలీ నాకు నచ్చింది బాబాయ్. అలాంటింటికి కోడలుగా వెళ్ళడం నా లక్కని స్నిగ్ధ మురిసిపోయిందమ్మా. వంశీ కూడా ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడని కూడా చెప్పింది. అంతా అనుకునే నిశ్చితార్థానికి వచ్చాక ఇలా చేస్తే తన మనసంతా గాయపడుతుందో మీకెవరికైనా అర్థమవుతుందా రత్నప్రభ గారు? పెళ్లి విషయంలో మీ అబ్బాయికి క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదు. అలాంటప్పుడు ఈ నిశ్చితార్థం ఎందుకండి?
కోడలు విడాకులు కూడా ఇంకా తీసుకోలేదు. భార్యాభర్తల మధ్య గొడవలు నడుస్తున్నాయి. అవన్నీ క్లియర్ చేసుకోకుండా ఇలా నిశ్చితార్థం ఏర్పాటు చేసి మమ్మల్ని అవమానిస్తారా? ఏంటి రత్నప్రభ గారు, సమాధానం చెప్పండి. రాజేశ్వరరావు గారు, నిశ్చితార్థం ఆగినా పెళ్లి ఆగదు. ఈ ఇంట్లో నాకు తెలియకుండా నన్ను మోసం చేసి వెనుక చాలా కథ నడిపించి ఈ నిశ్చితార్థాన్ని కొందరు ఆపేశారు. అయితే మాత్రం పెళ్లి ఆగుతుందా? ఆగదు. స్నిగ్ధ వంశీల పెళ్లి జరిగి తీరుతుంది. ఆంటీ, ఎందుకంటే ఇంకా నా మనసులో ఆశల్ని రేపుతారు? లేదు స్నిగ్ధ, నువ్వు నా కోడలివి, నన్ను నమ్ము. ఆంటీ, మిమ్మల్ని నేను అమ్మగా భావించాను. నా మీద మీరు ఎంతో ఆప్యాయత కురిపించారు. చాలా మురిసిపోయాను. ఇక చాలా ఆంటీ. అయ్యో స్నిగ్ధ, ఎవరెన్ని చెప్పినా నీ పెళ్లి నేను చేస్తాను. చూడండి రత్నప్రభ గారు, జరిగింది చాలు. ఇంకా నయ్యం, పెళ్ళయ్యాక మొదటి భార్య మీద నాకింకా ప్రేముందని మీ కొడుకంటే తన జీవితం నాశనమయ్యేది. నిశ్చితార్థంతోనే సరిపోయింది. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మా స్నిగ్ధ, పదమ్మా. ఏంటి? నేను కృష్ణవేణిని బెదిరించానా? చంపేస్తాను అని అన్నానా? అంటే మీ ముగ్గురు ఆ మిడిల్ క్లాస్ బ్యాచ్ కలిసి నాటకమాడి ఈ నిశ్చితార్థాన్ని ఆపేశారు. ఈ తల్లి బాధని ఒక కొడుకు అర్థం చేసుకోలేకపోయాడు. ఒక భార్య బాధని భర్త అర్థం చేసుకోలేకపోయాడు. అత్త ఆరాటాన్ని ఒక కోడలు అర్థం చేసుకోలేకపోయింది. టోటల్ గా మీ ముగ్గురు కలిసి నన్ను అవమానించారు. ఈ ఇంటి పరువు తీశారు. ఈ రత్న ప్రభాదేవిని ఓడించారు. నాకిప్పుడంతా అర్థమైంది. కృష్ణవేణిని ఈ ఇంటి కోడలిగా మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టించాలని మీ ప్లాను. అందుకే ఇదంతా చేశారు. రత్న, ఆవేశంతో ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. జరిగిన దానికి నాకు బాధ లేదా? బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదు సృజన్. స్నిగ్ధ వంశీల పెళ్లి చేయడం కోసమే ఆలోచిస్తున్నాను. అది ఆలోచన కాదు, నీ అహం రత్న. సృజన్, కృష్ణవేణి,